ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రచారం. కరప మండలంలో పలు గ్రామాల్లో పర్యటన. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం. మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు. పశు సంచార వాహనాల సిబ్బంది తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఇటీవల ఆలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద భక్తులు రద్దీ, తొక్కిసలాట కారణంగా జరిగిన ప్రమాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి, సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానానికి కాకినాడ జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించాల్సిందేనని, ఎవరు అతిక్రమించినా, సామాన్య భక్తులకు ఆటంకం కలిగించినా వారిపై క్రిమినల్ కేసు పెడతానని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి గట్టిగా హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగా క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి కోసం జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం ఆలయంలో ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మహాశివరాత్రి నాడు పుష్కరిణిలో భక్తుల స్నానాలకు గాని, స్వామివారి దర్శనానికి గాని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే పలు అంశాలపై వారితో సమీక్షించి వారికి పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మీడియాతో మాట్లాడారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఆర్డీఓ మల్లిబాబు, దేవాదాయ శాఖ డీసీ రమేష్ బాబు, ఏసీ దుర్గాభవాని, ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, పిఠాపురం పోలీస్ సిఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఎంపీడీఓ చిన్నబాబు, సిఎఫ్ఓ రామ్మోహన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని క్యూ లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత జనాలు ఎక్కువ వస్తే ఎక్కడ హోల్డ్ చేయాలి, హైవే మీదనే ఉంది కాబట్టి హైవేకి సంబంధించిన వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకునే దాని గురించి వాళ్ళ ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆర్డీఓ గారు తర్వాత ఏఎస్పీ గారు ఆల్రెడీ రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ మోరల్లెస్ మేము వీఆర్ ప్రిపేర్డ్. సో నా వైపు నుంచి ప్రజలకి, తర్వాత ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకి, విఐపీలకి నా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 24వ తేదీ గుడి వైపు నుంచి, నా వైపు నుంచి సామర్లకోటకు కానీ పాదవేకి కానీ మనం గుడి వైపు నుంచి పాటించే గైడ్లైన్స్ నేను ప్రెస్ నోట్ ఇస్తాను. సో ఎవరు ఏ టైంలో రావాలి, ఒకవేళ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు కానీ ఏ గేట్లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేయాలి లోపలికి, దయచేసి ప్రతి ఒక్కరు అది పాటించాలి. మేము దూరం నుంచి వచ్చాము, నాకు ఏ టైంలో ఉంటే ఆ టైం రావాలి, నేను ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవుతుంటే కాళ్ళు ఇరిగిపోతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నా వైపు నుంచి పోలీస్ కేసు, క్రిమినల్ కేసు నాలుగు చేయాల్సి వస్తుంది. మనందరం చూస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ 2-3 మంత్స్లో 1 కాదు 2 కాదు 4-5 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇలాంటి స్టాంపీడ్స్ వల్ల, ఈ మిస్మేనేజ్మెంట్ వల్ల ఒకళ్ళిద్దరు బాధపడినా, ఒకళ్ళిద్దరికి దర్శనాలు రాకపోయినా వీఐపీ వల్ల కానీ జనాలు, సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సినంతా చేస్తాం, అది ఎంత దూరమైనా కానీ. సో దయచేసి ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ప్లీజ్ ఫాలో ఆల్ ద గైడ్లైన్స్ దట్ వీ విల్ ఇష్యూ ఆన్ 24th. ఓకే.
సో అది మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కళ్ళకి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ వార్నింగ్, ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ గొడవ పెట్టుకోవడం జరిగితే మాత్రం వీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ యాజ్ పర్ లా. సో దయచేసి దూరం తెచ్చుకోవద్దు. ప్లీజ్ ఫాలో ఆల్ ద గైడెన్స్ అండ్ కోఆపరేట్ విత్ దిస్. న్యాచురల్లీ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. సో దానికి తగ్గట్టుగా మనకి ఎంతమంది వస్తారు, తర్వాత ఎలాంటి దాకా ఉంటుందని మనకు ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ 26వ తేదీకి ఎలక్షన్ కోడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఆల్ ప్రోటోకాల్స్ కానీ, అందుకే విఐపి పాసెస్ కానీ అలాంటివి ఇవ్వట్లేదు సార్. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్. సో ఏదైనా మనం స్పెసిఫిక్ టైం ఒకటి అరేంజ్ చేస్తాం. ఆ టైంలో ఏదైనా దర్శనం చేసుకోవాలి, స్పెసిఫిక్గా త్వరగా చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఆ టైం. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా కరప మండలం గుర్జునాపల్లి, కరప, అరట్లకట్ల గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రచారం చేపట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధి చెప్తూ ఓటును అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటును పేరబత్తుల రాజశేఖర్ కేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రూరల్ నియోజకవర్గం పరిశీలకులు సీతంరాజు సుధాకర్, కుడిపూడి సత్యబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వేయాలి, అవగాహన కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారని, ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిచే ఓటు వేయించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి యేసుదాస్, రంబాల వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, భోగిరెడ్డి, కొండలరావు, గంగాధర్, గట్టి రవి, కృష్ణ శర్మ, అధిక సంఖ్యలో జన సైనికులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇచ్చే ఈ 6 రోజుల టైంని వాటర్ ఐడెంటిఫికేషన్ ఇంకా చాలా చోట్ల పూర్తి కాలే. ఒక 3000 వాటర్ల దగ్గరికి మనం ఇంకా వెళ్ళలేదు. మొత్తం 12,000 చిల్లరలో వాటర్లతో కలిపి 15,000 చిల్లర. 15,000లో 3,000 మంది దగ్గరికి మనం ఇంకా చేరుకోలేదు. ఆ చేరుకునే కార్యక్రమం ఈ 2-3 రోజుల్లో చేస్తే వాటర్ని మనం ఓటు అడిగే పరిస్థితి కూడా లేకపోతే వాళ్ళు ఓటు ఎందుకు వేస్తారు? ఖచ్చితంగా మనం ఓటర్ని కనీసం ఒక్కసారైనా 3 సార్లు అని పెట్టుకున్నాం. కనీసం ఒక్కసారైనా కలవాలని 3,500 మంది ఉన్నారు. ఒక్కసారైనా వాళ్ళని కలవాలని, ఎందుకంటే పార్టీ ఆఫీస్ నుంచి కూడా మాకు దిశనిర్దేశం ఉంది, ఒక్కసారైనా మినిమం ఓటర్ని కలవాలి అని. మీ అన్నింటికి ఎమ్మెల్యే కానీ కోఆర్డినేటర్ కానీ రాలేరు. మీలో మండల స్థాయి లీగల్ సెల్లు, డాక్టర్ సెల్లు, గ్రామ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా వారు పెత్తనం చేయగలరు. కాబట్టి జిల్లా కోర్టుల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ వైద్యశాలలు, పాఠశాలల్లో మీరే వెళ్ళి ఓటు అభ్యర్థించాలి. ప్రతిదానికి ఎమ్మెల్యే గారు రాలేరు, ప్రతిదానికి కోఆర్డినేటర్ రాలేరు. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ఎలక్షన్ ప్రక్రియ. దీంతో పాటుగా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళని ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, పిఏ గారితో కూడా మాట్లాడాం. ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ ఇంకా చేయాల్సింది ఉంది. గ్రామాల్లో చురుగ్గా పాల్గొని వాటర్ను తీసుకురావాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారు, ప్రతి దుక్కున ఆయన వచ్చి మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా మీకు మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా మీరు గ్రామాల్లో తిరిగి ఎక్కడైతే వాటర్ ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి, ఇలా ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా, మార్నింగ్ ఈవినింగ్ వచ్చారు, మీరు లేరు ఆ టైంకి, ఇలా చెప్పారు, రేపు కంపల్సరీ మీరు ఓటు వేయవలసిన బాధ్యత, పేరబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు కూడా సంక్షేమం ఆపలేదు, అభివృద్ధి ఆపలేదు. సంక్షేమం పక్క నుంచి ఇస్తూనే, అలాగే గతంలో మనం ఏమైనా గ్రామాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. కాకినాడ ఉదాహరణకు మనం రాజమండ్రి కాకినాడ రోడ్డు ఎలా ఉండేదో మీ అందరికి కూడా తెలుసు. అలాగే ఇటు రామచంద్రపురం వెళ్ళాలన్నా, ఇటు యానం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే ముఖ్యంగా రైతులు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలని కూడా ఒక పరిస్థితిలో ఉన్న నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 50% వరకు కొత్త రోడ్లు వేసుకున్నాం. ఒక 50% ముఖ్యంగా ఎక్కడైతే బాగోలేదో ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసుకుని రోడ్డు మీద తిరగలుగుతామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసిన అభివృద్ధి అని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మేము వెళ్ళిపోయిన తర్వాత నేను దయచేసి రిక్వెస్ట్ చేసి, ఇందాక సుధాకర్ గారు కూడా చెప్పారు, సత్యబాబు గారు కూడా చెప్పారు, ఈ మీటింగులు వీళ్ళ ఉద్దేశంలో అయితే ఈ మీటింగులు అనవసరం.
నా ఉద్దేశం అయితే మీటింగులు కూడా కావాలి. ఈ మీటింగులు జరిగిన తర్వాత వీళ్ళు చెప్పిన పని జరగాలి. డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఓటు ఐడెంటిఫై చేసి ఈవేళ 12,800 ఓట్లకు కానీ అది కాక 540 టౌన్లో ఉన్న ఓట్లు, 540 టౌన్లో ఉన్నాయి 7 ఓట్లు. ఆ ఓట్లు కానీ 3,000 దగ్గర ట్రేస్ అవ్వట్లేదు. ఇంకా ట్రేస్ చేయవలసిన పని ఉంది. మళ్ళీ వెళ్ళిన చోట 9,000కి 1-2 సార్లు వెళ్ళవలసిన పని ఉంది. మనం ఓటు అడగడానికి మనకు హక్కు ఉందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే మన నాయకులిద్దరూ కూడా ఈవేళ శిథిలాలు అయిపోయి యుద్ధాంతర స్థితిలో మిగిలిన ఈ రాష్ట్రాన్ని నీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఈ రెడ్లు వడ్డీకి తెస్తే నెలకు 5,000 కడుతుంటే ఇల్లు నడపలేవు. 10 లక్షల కోట్ల అప్పు మీద వడ్డీ కడతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే వాళ్ళిద్దరి గురించి ఏమని చెప్పుకోవాలి చెప్పండి. నెలకు 10 లక్షల రూపాయలకు వడ్డీ కట్టుకుంటా ఈ రాష్ట్రంలో మీకు ఏం ఆపాడు? ఏం ఆపలేదు కదా, కొత్త ఇచ్చాడు. అన్ని రకాలుగా చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. మీ ఊర్లో మీరు గర్వంగా అడగచ్చు ఓటు వేయడానికి వెళ్ళి గ్రాడ్యుయేట్. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్టును మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల పాలనలో దళితులను అణగదొక్కిన జగన్ నేడు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు బంగారు సత్యనారాయణ, బచ్చల కామేశ్వరరావు, పంపన బాలప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ఏంటి మీరు చేసింది చెప్పండి. కొడల నాని గారు అంటున్నాడు మేము రేపు నుంచి రోడ్ల మీదకి వస్తాను, రోడ్ల మీద వస్తాడు. అతను యాక్షన్ చూడండి. ఒక్క మాజీ ఎమ్మెల్యే అంటాడు నేను విలేకరులు అడిగితే ప్రశ్న ఇస్తా అంటాడు కదా. నీ ఉద్యోగం తీసేసాక ఏం చేస్తానంటే ప్రజలే నీ ఉద్యోగం తీస్తారు. ఎమ్మెల్యే ఉద్యోగం ప్రజలను నమ్ముకోవాలా, ప్రజలకు మెప్పించాలా. ప్రజలు మీరు మెప్పించలేదు కాబట్టి భారీ మెజార్టీతో మిమ్మల్ని ఓడించేసి ఇంటికి పంపించారు. కనుక మీరు ఎప్పుడైనా రోడ్ల మీదకి రావాలనుకుంటే మంచి చేత్తో వస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఇంకా అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లు స్కూల్లో కాలేజీలో ఉన్నాయి. అవన్నీ మెరుగైన పనులు చేయకుండా మీరు పేదల పక్షాన ఉన్నారంటారా? ఎక్కడైతే బీసీలు ఎస్సీలు అందరూ ఏమైపోయారు వాళ్ళందరినీ పట్టించుకున్నారా? రండి, ఎవరన్నా మీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే మంత్రులు ఉంటే రండి, కొన్ని కాలేజీలకు వెళ్దాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక సర్టిఫికెట్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ పని చేయలేకుండా ఉన్నారు. కనుక మీకు ఒకసారి హెచ్చరిస్తున్నాం. మా కాకినాడ జిల్లా నుంచి విశాఖ జిల్లా నుంచి అయితే ఉత్తరాంధ్ర నుంచి అయితే డాక్టర్ గారిని కానీ మీ ప్రభుత్వంలో విచక్ష రహితంగా మీరు చంపేసి చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఈ 5 సంవత్సరాలు కాదు ఎన్ని 5 సంవత్సరాలు ఉన్నా సరే మీరు అధికారంలో రారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ఆధ్వర్యంలో చక్కటి పరిపాలన రాబోయే రోజుల్లో మహిళలకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ అన్ని విధాలు చేస్తారు. ఇప్పటికే ఎలక్షన్ ఎమ్మెల్సీ కూడా అయినట్టునే కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్నీ అమలు జరుపుతానని చెప్పారు. అమ్మఒడి చేస్తానన్నారు, ఆర్టీసీ బస్ పెడుతున్నారు. మీరు పెట్టినట్టుగా ముందుగా ఎవరు ఊరు అలా క్షేమంగా వెళ్ళాలంటే మంచి రోడ్లు, అందమైన రోడ్లు వేసాం ఆల్రెడీ. ఇప్పటికే ఒక్కొక్కటే మొదలు పెడతా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా త్వరలో ఇస్తారు. ఉచిత గ్యాస్ బండ్లను ఆల్రెడీ 2 గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగింది. సంవత్సరంలో మీరు ఇవ్వనట్టుదే మేము అన్ని పథకాలు కూడా అమలు జరుపుతాం. మీరేం మమ్మల్ని మేలుకొప్పాలవుతారు. ప్రజల పక్షాన ఉన్నాం కనుక ప్రజలకు ఏం కావాలో అవసరాలు మేము తీర్చడానికి కూటమి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరు దళితుల పక్షాన లేరు, దళితులను అలగారు చేశారు, దళిత అభివృద్ధిని నీరుగారు చేశారు. కనుక దళితుల గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి హెచ్చరిస్తాం. పశుసంవర్ధక శాఖలో పశు సంచార వాహనాలపై పనిచేసే సిబ్బందిని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దారుణమని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, సిఐటియు జిల్లా కోశాధికారి మల్కా వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం పశుసంవర్ధక శాఖలో పశు సంచార వాహనాలపై పనిచేసే సిబ్బంది సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దువ్వా శేషబాబ్జీ, మల్కా వెంకటరమణలు మీడియాతో మాట్లాడారు. ఏదైతే ప్రభుత్వం పశు సంచార వాహనాలపై పనిచేసే సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, మల్లిక, శ్రీను, రమణ ప్రసాద్, సుమన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగిస్తూ వస్తున్నారు. వీళ్ళని ఈ జిల్లాలో అంటే 14 బళ్ళు ఉన్నాయి, 50 మంది పైబడేటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. చాలా అన్యాయమైనటువంటి వేతనాలు. డ్రైవర్కి 10,500, ఇతర ఉద్యోగికి 13,400. వైసీపీ గవర్నమెంట్ ఉండగానే నూతన పిఆర్సీ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకి
లీస్ట్ అమౌంట్ 18,500 ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడేమో ఆల్ ఆఫ్ సడన్ తొలగించేశారు. మేము లోపలికి వెళ్ళాము, జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము. ఆయనకి మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే వీళ్ళందరినీ రెస్టోర్ చేయమని, కంటిన్యూ చేయమని చెప్పి కోరాము. ఒకటి. రెండోది ఒక నెల జీతం ఎగ్గొట్టాడు, ఆ నెల జీతం కూడా ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పి కోరాము. మూడోది ఏంటంటే వీళ్ళకి ఇవ్వవలసిన వేతనం కంటే, చట్ట ప్రకారం ఇవ్వవలసిన వేతనం కంటే తగ్గించిస్తూ ఉన్నారు 5,500. అందుకని ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ను కూడా, అంటే అది ఎప్పుడు వచ్చింది, 2023లో వచ్చింది. అప్పటి నుంచి ఇవ్వాల్సిన బకాయి అమౌంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా అంటే జేసీ సార్తో మాట్లాడాం. ఆయన యానిమల్ హస్బెండరీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సంగతి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరితోటి మేము ఒక కోఆర్డినేషన్ కోసం ట్రై చేస్తున్నాం. రేపు లేదా ఎల్లుండి నుంచే ఒక యాజిటేషన్లో దిగుతాం. గవర్నమెంట్ ఏమన్నా చూసి చూడండి ఊరుకుంటే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి గవర్నమెంట్కి తెలియజేస్తాం. పేరు మల్లికా అండి. మేము 196 అంబులెన్స్ పారావైట్గా చేస్తున్నాను. మేము మే 2022లో జాయిన్ అవ్వాము. 3 years అవుతుంది ఇప్పుడు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా శనివారం నైట్ మెసేజ్ చేసి తర్వాత నుంచి జాబ్లోకి రాకూడదని చెప్పేసి చెప్పారు. తర్వాత మళ్ళీ మాకు ఎలాంటి జీతాలు, జనవరి జీతాలు కూడా ఇవ్వలేదు మాకు. ఈ తొలగింపు ద్వారా ఈ జిల్లాలో 50 మందికి ఉద్యోగం కోల్పోయినటువంటి పరిస్థితి. తక్షణమే సిఐటిగా మేము కోరేది ఏంటంటే అందరినీ విధుల్లోకి తీసుకోవాలి. వీళ్ళకి బకాయి పెట్టినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయి వేతనాలు కూడా తక్షణమే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక అంశం ఏంటి అని అంటే ఇప్పటికే వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు చట్ట ప్రకారం చెల్లించట్లేదు. 18,500 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉంటే కేవలం 13,400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. తక్షణమే 18,500 రూపాయలు వేతనాన్ని వీళ్ళకి చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బకాయిలతో సహా వీళ్ళకి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన ఉధృతం చేయడానికి సిద్ధపడుతున్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మహావీరుడైన ఛత్రపతి శివాజీ 395వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు మరాఠీలు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కాకినాడలో ఉన్న మరాఠీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ చేసిన సంస్కారాలు వివరిస్తూ వారు అనాదిగా గోరక్షణ గురించి తెలుసుకున్న నిర్ణయాలు, మహిళా మల్లకిచ్చిన విలువలు, అలాగే సతీ సహగమనాన్ని నిరోధిస్తూ చేసిన విధానాన్ని వివరించారు. ఆయన ఛత్రపతి శివాజీకి ప్రథమ గురువైన జిజాదాబాయి దగ్గర సంస్కారం, దేశభక్తి మొదలైన విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న మరాఠీ సంఘం పెద్దలు, యువకులు మరియు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి ఏంటంటే గురుతత్వం అంటే అంత గొప్ప చెప్పారు. ఆయన ఎప్పుడు ఏం నేర్చుకున్న గురువు మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి విజయబాయి. ఆయన బాగా తీర్చిదిద్దారు. అలాగే 4 గురువుల దగ్గర ధర్మం గురించి నేర్చుకుని పరిరక్షణ ఎలా చేయాలని నేర్చుకునే వ్యక్తులు మహానుభావుడు గురువు విలువైన వ్యక్తి ఎవరైనా శివాజీ గారు. మరీ ముఖ్యంగా ఏంటంటే గోమాత, గోరక్షణ గురించి చేశారు. అంటే గోరక్షణ చాలా ఇంపార్టెంట్. మనం గోమాత లేకపోతే అసలు ఏమీ లేదు. గోమాత పరిరక్షణ చేసి తగ్గించే వ్యక్తి ఎవరంటే ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున మనం గోవుల గురించి చాలా తక్కువ ఆలోచిస్తాం. కానీ ఆ రోజున శివాజీ ఫౌండేషన్ గొప్ప ఫౌండేషన్. మరొక వ్యక్తి అంటే మనకు కావాల్సింది మన భూమికి ముఖ్యమైన వ్యక్తి మన మహిళ. ఆ మహిళా మనకి విలువ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయన. మనం ఈరోజు చెప్పుకుంటాం ఏదో మన దయానంద శాస్త్రి గారు, రాజరామన్ రాయ్ చేశారంటారు. కానీ అంతకంటే ముందు కూడా ఛత్రపతి శివాజీ గారు అదే సమానంగా విరోధించారు, మహిళలకు విలువ ఇచ్చారు. అందులో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మహిళలు ఎంత విలువ ఇచ్చారని చెప్పుకోవడం గురించి ఒక రోజున ఆయన బయట మీటింగ్లో ఉంటే ఒక సోల్డియర్ అంటే వాళ్ళ సేనాపతి సైనికుడు ఒక ముస్లిం మహిళని, ఒక అందమైన మహిళని వచ్చి రాజుగారిని ప్రజెంట్ చేస్తే ఆయన ఏంటంటే వేరేలా అనుకున్న దిగొచ్చాడు. ఆయన నిజంగా చేసిన కార్యం ఆ రోజు చూస్తే ఆ మహిళ గారికి విలువ ఏంటంటే ఆయన కాళ్ళని పడి అమ్మ తల్లి మా వాళ్ళు తప్పు చేశారు, తల్లిదండ్రులు తల్లి లాంటి దానికి నీ నిజంగా ఇంత అందమైన కానీ మా తల్లి కూడా అంత అందంగా ఉంటే నేను నీకు అందంగా పుట్టిండేవాడని చెప్పి మహోన్నత వ్యక్తి. అంటే ఈ మహిళకి ఎంత విలువ ఇచ్చారు, మహిళకి గోమాత ధర్మంగా చెప్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మేమందరూ కలిసి చేసినందుకు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరావతుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా అత్యంత మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎంచేతంటే ఈ ప్రభుత్వంలో గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ, అన్ని రకాలుగా పీజీలు చేసిన వారు కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా 16,000 ఉద్యోగాలు వస్తున్నాయి.
6,33,000తో కంపెనీలు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. 6,33,000 కోట్లు. ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగే పరిస్థితి ఇటు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకొస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి బలపరిచిన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థి బేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈవేళ కోరడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ని, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని, సచివాలయం సిబ్బందిని కూడా ఈవేళ ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే 100% చేబ్రోల్లో మరి బేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపిస్తారు. జేఎన్టీయూకే ఉపకులపతిగా నియమితులైన ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం వీసీ ఛాంబర్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ కు జేఎన్టీయూకే డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు, యూసీఈకే అధ్యాపకేతర సిబ్బంది తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శతాబ్దానికి అనుకూలంగా మనం ల్యాబ్స్ని డెవలప్ చేయాలి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటారు. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ అని, ఏఐ అని, అట్లా స్కిల్ డెవలప్మెంట్ అని, ఇదంతా ప్రపంచంతో పరుగులు తెస్తున్నాం. మనం నడుస్తున్నాం, కొంచెం స్పీడ్ పెంచి జాగింగ్ చేసి నెక్స్ట్ రన్నింగ్ చేయాలి. సో ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో బిలో 100 ర్యాంక్ రావాలి ఎన్ఆర్ఎఫ్. తర్వాత గ్లోబల్గా మన ఇంపాక్ట్ తెలియాలి. ఎందుకంటే ఆలంని బాగానే చేస్తున్నారు. ఆలంని ఆఫ్ ది జేఎన్టీయూ కాకినాడ నాకు తెలిసినంతవరకు దేశంలో కానీ విదేశాల్లో కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద ఇండస్ట్రీ, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ అవర్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ ఆలంని యొక్క హెల్ప్తో ఈ ఇన్స్టిట్యూషన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ల్యాబ్స్ని డెవలప్ చేసుకుంటూ మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, పేటెంట్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి రావాలి. రీసెర్చ్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పాత రాష్ట్రం అని అంటున్నారు. యాక్చువల్లీ కొత్త రాష్ట్రం. ఇదే కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మనకి మన ఇన్స్టిట్యూషన్స్ని గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేటట్టుగా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో ఆ దిశగా మేము అడుగులు వేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా అదే. సో జేఎన్టీయూ కాకినాడ ఇన్ ద ఇయర్స్ టు కమ్ ఇట్ విల్ బికమ్ ఏ మోడల్ యూనివర్సిటీ, ఏ మోడల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ డ్రివెన్ యూనివర్సిటీ. ఇదైతే కావాలి. స్టార్టప్స్ వస్తాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. రెండోది ఏంటంటే కాకినాడ అనేది ఈజ్ ఏ లైవ్ సిటీ, రైట్? పోర్ట్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటితో అనుసంధానం చేసి కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ ఇండస్ట్రీతో అనుసంధానం చేసి ఇంకా డెవలప్ చేయాలనే ఆవశ్యకత అయితే ఉందని నేను భావిస్తున్నాను. సో ఇది నా జనరల్గా ఉన్నటువంటి ఇంప్రెషన్స్. కొన్ని రోజులు కూర్చొని స్నేహితులు, ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత మేమందరం కొంచెం మేధోమథనం చేసి 2047కి వికసిత భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అట్లాగే స్వర్ణాంధ్రప్రదేశ్ అని మన రాష్ట్రానికి ఎలా ఉందో అట్లాగే 2047కి మన జేఎన్టీయూ కాకినాడ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి ఆ విజన్ను రియలైజ్ కావడానికి స్ట్రాటజీస్ ఏం ఉపయోగించాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ని స్ట్రెంథన్ చేయాలి, ఏ విధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మార్పు చేయాలి అనేది మేము ఆలోచిస్తాం. దాని ప్రకారంగా పథకాలు చేస్తాం. నా ఉద్దేశం, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రెస్ మిత్రులకి, యూనివర్సిటీ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అందులో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద ఉంది కాబట్టి ఈ పేరు ఎప్పుడు చెడగొట్టకూడదు. వ్యక్తులు తప్పులు చేస్తారు, యూనివర్సిటీ తప్పులు చేస్తారు, సంస్థలు ఎప్పుడు తప్పులు చేయరు. వ్యక్తులు తమకు ఉన్నటువంటి బలహీనతలు ఉన్నో ఏదన్నా కానీ తెలుసో తెలియక కానీ పొరపాటు చేస్తారు.
అలాంటి పొరపాట్లు మా స్టాఫ్ ఎవరన్నా చేసినా కానీ మీరు కొంచెం మనసులో పెట్టుకొని కడుపులో దాచుకొని ఇన్స్టిట్యూషన్ పేరు మాత్రం, యూనివర్సిటీ పేరు మాత్రం బదనాం చేయాలి. ప్లీజ్ రైట్ పాజిటివ్ అబౌట్ ద యూనివర్సిటీ. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, క్యూఎస్ ర్యాంకింగ్ కానీ, టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ కానీ, ప్రపంచంలో ఏ ర్యాంకింగ్లు తీసుకున్నా కానీ వాళ్ళు పర్సెప్షన్కి బాగా ఎక్కువ వెయిట్ వేస్తారు. పర్సెప్షన్ అంటే ఆ యూనివర్సిటీని గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు నెగిటివ్గా అనుకుంటే మన ర్యాంకింగ్ తగ్గుతుంది. ఆ నెగిటివ్గా అనుకోవడానికి కారణం ఏంటి? చాలామంది 100కి 90% మంది, 95% మంది ఎవరు మన యూనివర్సిటీకి రారు. ఎక్కడో గుజరాత్లో ఉన్నాళ్ళు, ఢిల్లీలో ఉన్నాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే ఆ యూనివర్సిటీ గురించి అవగాహన అనేది ప్రెస్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ప్రెస్లో నెగిటివ్ న్యూస్ చదివితే వాళ్ళు నెగిటివ్గానే జేఎన్టీ కాకినాడ ఎట్లా ఉందా అనుకుంటారు. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా రాసుకుంటారు. సో కాబట్టి ఒకవేళ ఏమైనా తప్పులు ఉప్పులు ఏమైనా జరిగితే మీరు కూడా మాకు స్టేక్ హోల్డర్స్ అనుకుంటున్నాం. ప్రెస్ కూడా మాకు యూనివర్సిటీ డెవలప్మెంట్ గారికి ఒక స్టేక్ హోల్డర్స్. మీ యొక్క సూచనలు మాకు ఇవ్వండి. మా యూనివర్సిటీ, మా ఫ్యాకల్టీ అందరూ మీతో అందుబాటులోనే ఉంటారు. మీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు స్వీకరించడానికి మేము రెడీగా ఉన్నాము. తప్పులు ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే 1-4 సార్లు ఆలోచించుకొని మంచి అయితే ముందుగా ప్రింట్ చేయండి. చెడు లాంటిది ఏదన్నా ఉంటే 1-4 సార్లు ఆలోచించుకొని వెరిఫై చేసుకొని ప్రింట్ చేస్తే బాగుంటుందని నా కోరిక, నా విన్నపం. దయచేసి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. కరప మండలం వేలంగి వాకాడ గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్తూ ఓటును అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రూరల్ నియోజకవర్గం పరిశీలకులు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు, పెంకె శ్రీనివాస్ బాబాతో కలిసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వేయాలి అవగాహన కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారన్నారు. ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిచే ఓటు వేయించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గరగా జిమ్మి, డాక్టర్ బోండా సూర్యరావు, భోగిరెడ్డి కొండలరావు, మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు చుండ్రి వెంకన్నరావు, వెలగాలచ్చారావు, అధిక సంఖ్యలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. బట్ నిరుద్యోగుల మీద కానీ, గ్రాడ్యుయేట్స్ మీద కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందువల్ల ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ రోజున కాకినాడ తీరంలో వేల కోట్లతో మనకి ఫ్యాక్టరీస్ అవి వస్తూ ఉన్నాయి. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ఉద్యోగస్తులకి చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రాడ్యుయేట్స్కి అంటే చదువుకున్న వారికి నిలబడేటువంటి ప్రభుత్వం ఇది, నీతివంతమైన ప్రభుత్వం. మీకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరు ఎలా కష్టపడుతూ ఉన్నారో. మరి గెలిచిన తర్వాత మన కూటమి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి నానాజీ గారు కూడా అదే స్థాయిలో ప్రజల వద్దకే పాలన విధానంలో అంచెల వ్యవస్థ ఏమీ లేకుండా ఎవరికి సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందించి దానికి తగ్గట్టు చేస్తూ ఉన్నారు. మన మండలం ముఖ్యంగా రైతులది. ఆ రైతులకి ఇమీడియట్గా స్పందించి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన నానాజీ గారు. మన నానాజీ గారి ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తూ, దీనికి ముఖ్యంగా మన గ్రామంలో జనసేన తరఫున మన జిమ్మి ఎంత ఇదిగా నడుపుతున్నాడో మీ అందరికీ తెలుసు. అందరినీ కలుపుకుంటూ, గ్రామ పెద్దలతో కలుపుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ రోజున మన గ్రామంలో ఉన్న ప్రతి ఓటు కూడా కూటమి అభ్యర్థికి 1వ నెంబర్ మీద ఉన్నటువంటి వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారు. అక్కడ 1 వేస్తే చాలండి. మన కూటమిని బలపరిచే, అభ్యర్థిని బలపరిచే నాయకులం కాబట్టి మనం 1 నెంబర్ వేస్తే చాలు. మన ఓటు 1వ నెంబర్ మీద 1 నెంబర్ ఇస్తే చాలు. మాకు అవ్వలేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారికి చెప్పాలి ముందు. అలాగే ఇక్కడ మన పిఓసీల కింద ఒక 5గురిని వేసాం. వాళ్ళు ఏమన్నా వచ్చారా? ఎలక్షన్ అయిపోయింది. వేలంగిలో మాత్రం 200 ఓట్లుగానే ఇంచుమించు 20 మందిని కూడా కలలేదు ఇక్కడ మన పిఓసీలు. దయచేసి రేపు ఎల్లుండి కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా, ఎందుకంటే గతంలో మీరే క్యాండిడేట్ కింద తిరిగారు కాబట్టి ఇక్కడ భారీ మెజార్టీ వచ్చింది. అలాగే రేపు పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా ఈ పిఓసీల దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి, మన వెంకన్న గారు ఉన్నారు కాబట్టి
వారిని కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో 200 మంది మనకి ఇక్కడ ఓటర్స్ ఉన్నారు, ఓన్లీ ప్రత్యేకించి వేలంగి, ఆ వేలంగిలో ఉన్న 200 మందిని డోర్ టు డోర్ రేపు నుంచి వేగంగా అందరినీ కూడా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని విజయాన్ని కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా మీరందరూ కూడా ప్రతి ఎలక్షన్లో కూడా చాలామంది కష్టపడుతున్నారు కార్యకర్తలు, అలాగే ఈ వేలంగి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటు మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయించాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమం ఇందులో చాలా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ అవసరం ఉన్నప్పుడు మనకు ఎగువ శాఖ నుంచి కూడా మనకు ఒక నాయకుడు ఉంటే ప్రతి విషయంలోనే అతని ఫండ్స్ మన ఫండ్స్ అట్లాగే తెలుగుదేశం పార్టీ పెద్దల ఆశీర్వాదం, అలాగే జనసేన పార్టీ పెద్దల ఆశీర్వాదం ఇద్దరు తేగలిగిన రోజు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని మనం డెవలప్ చేసుకుంటాం. అవకాశం మన కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేయండి. ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే మేము పూర్వమే కాంగ్రెస్లో దిగుతున్న రోజుల్లో అతను 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆటుగోరుగా తెలుగుదేశం పార్టీకి తిరుగుతున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ యొక్క భావాజాలాలు బాగా పాటించుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజు శ్రీనివాస్ బాబు గారు అవచ్చు, ఆదిరెడ్డి యేసుదాస్ గారు అవచ్చు, ఇంకా ఇతర పిలిసేత్ బాబు గారు అవచ్చు, ఇంకా చాలామంది బాబీ అవ్వచ్చు, అనేక మంది సీటు ట్రై చేయడం, ఇదేమో ఈ సీటు జనసేనకు రావడం. అయినా సరే ఎవరైతే సీటు గురించి ఆశించారో వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరోజు నేను పేషెంట్ని యాక్చువల్గా నిజంగా నేను అప్పుడే 2 నెలల పూర్తవలేదు నాకు ఆపరేషన్ పూర్తి, హార్ట్ ఆపరేషన్. అప్పుడు వీళ్ళందరూ నాకు అండగా నిలబడి, ప్రతి ఒక్కరు అండగా నిలబడి ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజారిటీ 70-80 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన ఈ అందరికీ కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేంచేసిన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి జరుగుతున్నటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయంలోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. సందర్భంగా ఆయన వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ ప్రకారం వచ్చే అధికారులు, నాయకులు, ఆలయ సిబ్బంది సూచించే సమయంలో దర్శనాలు చేసుకోవాలని, భక్తులను ఆపి దర్శనం చేసుకోవాలనుకుని ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై నేరుగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బి నీలకంఠ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఎవరో వాళ్ళ వెంట రావచ్చు, ఎంతమంది రావచ్చు. ఇది 24వ తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తాను. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. నా దృష్టిలోకి ఎవరైనా అలాగా మీ అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మన ఇక్కడ మన రైల్వే స్టేషన్లో, ఢిల్లీలో కానీ, తిరుపతిలో కానీ ఇలా రకరకాల చోటు చూస్తున్నాం. టైం బాగా అనుకున్నాం. అవసరం మనంతా మనం దాంట్లో పాల్గొనడం తప్పు కదా. సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పాటించాలి. పాటించకపోతే నేను పర్సనల్గా కేసు ఫైల్ చేస్తాను. ఇట్స్ అ వార్నింగ్. నేనే రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ పార్ట్. నాకు ఎవరైనా ప్రెజర్ పెట్టాలని చెప్పి నా దృష్టికి వస్తే నిర్మోహమాటంగా ఎంత పెద్ద వ్యక్తి నేను పర్సనల్గా కేసు ఫైల్ చేస్తాను. సో ఎనీ కాస్ట్ ఆ రోజు భక్తులకు ఇబ్బంది కలగకూడదు. అండ్ రెండోది ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అవ్వడాలు, నేను ఏ టైంలో ఉంటే ఆ టైంకి వస్తాను, నేను ఏమంటే ఇక్కడ ఏపీ ఆకుండా రావాలంటే వెల్లవేషాలు వేస్తున్నాను. ఎవరైనా సరే కాలేజీలో కూడా నేను కేసు పెడతాను. అర్థమైందా? దెర్ ఇస్ నో డిఫరెన్స్ కంపెనీ కానీ నథింగ్. ఆ రోజు మీకు ప్రోటోకాల్ ఏదైనా ఉందంటే ప్రోటోకాల్ అయ్యేది ముందు అందులో రావాలి.
అంతకు మించి ఓవరాక్షన్ చేస్తే మాత్రం మరి సో వార్నింగ్ ఫ్రమ్ us. Is it clear? సో మీరు ప్లీజ్ స్ట్రిక్ట్. యూ పుట్ ఎవరైతే ఎగ్జాక్ట్ ఎంట్రీలో ఉంటారో వాళ్ళు ఈ విషయం వాళ్ళు వేరే వాళ్ళు పెట్టాలి, వేరే వాళ్ళు ఉండాలి. కొట్టు పడేసారు ఎవరైనా మనం చూసుకుంటాం. ఆల్రెడీ ఉన్నారు. అవును సార్. ఇక ఒకసారి నాకు ఈ స్టెప్స్ ఒకసారి మనం వెళ్ళే రూట్ అంతా నాకు స్ట్రెంత్ ఒకసారి చూసుకుంటాం. నాకు ఇంపార్టెంట్. నాకు మేలో ఒక స్టెప్స్ నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఉడన్ ఉంది అది నాకు తెలిసి బీట్స్ అనుకుంటారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి హంసవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను హంసవాహనంపై ఉంచి ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోళ్ల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాల 3వ రోజు స్వామివారు హంసవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవిందనామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కళ్లారా దర్శించి పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సిరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణరావుపేట కృష్ణమూర్తి వీధిలో వేచి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదటి సంవత్సరం జరుగుతున్నది. అతివైభవంగా జరుగుతున్నది. ఈరోజు స్వామివారి హంసవాహనం మన రామకృష్ణ పురవీధిలో చాలా వైభవంగా జరుగుతుంది. ఈ 26 వరకు ప్రతిరోజు ఒక్కొక్క వాహనంతో వైభవంగా చేస్తున్నాం. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసి కోరుచున్నాం. శేషవాహనం మీద స్వామివారిని పురవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈరోజు హంసవాహనం మీద స్వామివారు పురవీధుల్లో చాలా అతి వైభవంగా వేరేస్తారు. దానిలో భాగంగా ఈ నెల 25వ తారీఖు వరకు కూడా 25వ తారీఖు వరకు వాహన సేవలండి. 26వ తారీఖు నాడు కోల సంబరం స్వామివారికి ఉంటుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మంగళ వాయిద్యాలతో వేదమంత్రాల ఆశీర్వచనంతో మరియు తప్పిడిగుళ్ళు కోలాటంతో పురవీధుల్లో చాలా అతి వైభవంగా కాకినాడలో పెన్నప్పుడు లేని విధంగా స్వామివారిని బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు తరిపించేలాగా చాలా అతి వైభవంగా చేయడం జరుగుతుంది. దానికి చేయడానికి కమిటీ అందరూ కూడా సహకరించి మా అందరికీ తోడ్పాటు అందిస్తున్నారు. వారందరికీ అలయన్స్ క్లబ్ విస్తృతికి అభివృద్ధికి క్లబ్ సభ్యులు కృషి చేయాలని అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ హోటల్ ఆర్ఎల్ గ్రాండ్లో అలయన్స్ క్లబ్ మెర్లో లీడర్షిప్ సెమినార్ జరిగింది. సెమినార్కి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజ్ అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, పాస్ట్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, పాస్ట్ గవర్నర్ కొవ్వూరి మున్రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న లీడర్షిప్ ట్రైనర్స్ వనము శ్రీనివాసరావు, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, కొవ్వూరి మునిరెడ్డి, రవిశంకర్ పాట్ నాయకులు సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ వనము శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్ సభ్యులంతా అలయన్స్ క్లబ్ల నూతన క్లబ్లు ఏర్పాటు చేసి కొత్త మెంబర్లు జాయిన్ చేసేందుకు కృషి చేసి అలయన్స్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు సాల్వాలు పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 కేవీవి సత్యనారాయణ, డీసీఎస్లు కరగాని వరలక్ష్మి, సింగంశెట్టి పద్మ, రీజనల్ చైర్మన్ దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, క్లబ్ సీనియర్ మెంబర్స్ రామ్మోహన్ రావు, దిలీప్ కుమార్ సదరాని, సుబ్బారావు, దొడ్డి వీరేంద్ర, సతీష్, రామదేవు, త్రిపుర సుందరి, తుమ్మ కుమారి, శిరీష, సుమా పట్నాయక్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నడిపించారో అదే రకంగా నెక్స్ట్ ఇయర్ కూడా నేను గవర్నర్గా వచ్చేటప్పటికి మీ అందరి సహకారాలు కూడా ఇదే రకంగా ఇంతే ఉత్తేజంగా జరుపుకోవాలని చెప్పేసి
మీరందరూ కోఆపరేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. మరి ఇది మనం అందరూ కూడా ఒక బంధువుల్లాగా, ఒక స్నేహభావంగా మరి అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. నాకు తెలియకపోయినా కూడా మీరందరూ కూడా మంచి అనుభవం ఉన్న వాళ్ళు, మరి పెద్దలు, పూజలు అందరూ, సోదరులు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా నాకు సహకరించి మీ అడుగుజాడల్లో నడుచుకుంటారని చెప్పేసి మీ అందరికీ సభాపూర్వకంగా తెలియపరుచుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఇయర్ నన్ను ముందుకి మీరందరూ కూడా దీనికంటే ఇంకా ఘనవిజయంగా మనం మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తారని చెప్పేసి ఆ భావంతో నేను కూడా ఉన్నాను. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎవరైనా సరే మనం ఒక కొత్త మెంబర్ని స్పాన్సర్ చేయాలి అని అనుకుంటే ఆ మెంబర్ యొక్క క్వాలిటీస్ని ముందు మనం చూస్తాం. అంటే యాక్చువల్గా ఆ మెంబరు ఒకటి టైం కేటాయించగలడా లేడా, రెండు మరి సమయం కేటాయించడంతో పాటు అతని యొక్క టాలెంట్ని కూడా మనకి కేటాయించగలగాలి. అలాగే దాంతోపాటు అవసరమైనప్పుడు అతను సబ్స్క్రిప్షన్స్ కట్టుకోవడంతో పాటు ఇంకా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి కూడా సహాయ సహకారాలు అందజేయగలడా లేదా, ఇలాంటివన్నీ కూడా చూసుకుని ఆ మెంబర్ని మనం ఇన్వైట్ చేయాలి. మెంబర్షిప్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చేసి నేను మెంబర్గా జాయిన్ అయిపోతాను అని వస్తే జాయిన్ చేసుకోవడం కాదు, బై ఇన్విటేషన్ మనం ఇన్వైట్ చేసి ఆ మెంబర్ని మా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్లోకి మీరు రండి అని చెప్పేసి ఇన్వైట్ చేసి ఆ మెంబర్ని తీసుకుంటాం. ఆ ప్రెసిడెంట్ అనే వాళ్ళు, ఆ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మారుతూ ఉంటారు. అంటే ఏ పోస్ట్ అయినా కూడా 1 ఇయర్ ఉంటే అంచేత మనం ఏంటంటే ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీకి పిహెచ్డి సెమినార్ అని, అలాగే ఆర్సీకి సెమినార్, ఇలా రెగ్యులర్గా అన్ని మెరిలో అంటే ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలనేది మెరిలో మీద బేస్ అయి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం అందరూ కూడా తేలిక భావంతో తీసుకుంటున్నాం. మనం చేసే పనికి మినిమం ఒక 15-20% అయినా సరే దీని మీద మనం కొంచెం బాధ్యత వహించి మనం ముందుకెళ్తూ ఉంటే ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఇంప్రూవ్ అవుతాం. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మెంబర్షిప్ గురించి ఏందో చెప్పారు పట్నాయక్ గారు. మెంబర్షిప్ అంటే క్వాలిటీ మెంబర్షిప్ అనేది ఆ విధంగానే వస్తుంది. అంటే కొంచెం మనం నేర్చుకోవడం, అది మనం 10 మందికి చెప్పడం, ఆ విధంగా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ బాగా ముందుకు తీసుకెళ్ళింది. అయితే ప్రతి ఒక్క సభ్యుడు కూడా, ఒక అలయన్స్ మెంబర్ కూడా మన క్లబ్ యొక్క ఎలా జరుగుతుంది, మన ఆర్గనైజేషన్ ఏంటి, మన ఆర్గనైజేషన్ ఎప్పుడు పుట్టింది, మన దేశంలో పుట్టిన ఇంట్రెస్ట్ని కలగలిగింది అనే ప్రతి విషయాన్ని కూడా మన క్లబ్ సభ్యులందరూ తెలుసుకోవాలి. అదే ఓరియంటేషన్ అంటే. అందుకంటే ఓరియంటేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు. చాలా చక్కగా ఈ సభ్యులందరూ వివరించారు. కాబట్టి ప్రతి ఒక్క అలయన్స్ మిత్రుడు కూడా చక్కగా మన క్లబ్ విశేషాలు తెలుసుకోవాలి. అలాగే లీడర్షిప్గా మనం ఒక లీడర్గా ఎదగాలంటే పదవులు చేయాలి. ప్రెసిడెంట్గా, సెక్రటరీ, ప్రెసిడెంట్గా ఏదో పదవి చేస్తే మనలో క్వాలిటీ బయటపడుతుంది, మన లీడర్షిప్ బయటపడుతుంది. కాబట్టి మనం లీడర్లుగా ఎదుగుతాం. మేమందరం కూడా ఫస్ట్లో ఈ స్టేజ్ మీద మాట్లాడాలన్నా, నలుగురిలో కూర్చోవాలన్నా చాలా మొహమాటంగా వెనకుండేవాళ్ళమే. కానీ ఏదో ఈ పట్నాయక్ గారు, మన సోదరి గారు, రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఏదో పదవి చేయమన్నప్పుడు ట్రెజరర్ గాను, సెక్రటరీ గాను, ప్రెసిడెంట్ గాను ముందుకు వచ్చిన వాళ్ళు మేము అందరూ కూడా. కాబట్టి వచ్చి అలా అంచెలుగా రవిశంకర్ పట్నాయక్ గారు కానీ, అలాగే మున్రెడ్డి గారు, అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్స్ మీద మంచి క్లాస్ చెప్పి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి అలయన్స్ యొక్క ఉన్నతిని ఎలా మనం కాపాడుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా అందరికీ అవగాహన కల్పించారు. మరి అందరికి కూడా మంచి అవగాహన కలిగిందని నేను అనుకుంటున్నాను. ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలతోటి మరి ఇలా నేర్చుకుని ప్రతి సెమినార్లో కూడా మనం నేర్చుకుని మనం సర్వీసెస్ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు మరి VD-1 PK గోవిందరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఫిబ్రవరి 22వ తారీఖుని డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా మీ వంతుగా మీరు ఏ పాత్ర,
కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద మీరందరూ కూడా నాకు సహకరించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. పీబీసీ పంట కాలువ గట్టును కొందరు కబ్జాదారులు యమదర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు కూడా చేస్తారు. అయితే కాస్త ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలను తొలగించే చర్యలు పోలీసుల సహాయంతో చేపట్టారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామం సమీపంలో పీబీసీ పంట కాలువ గట్టు సుమారు 24 సెంట్లను కబ్జాదారులు ఆక్రమించేసి పలు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో ఆ ఆక్రమణలను తొలగించే చర్య చేపట్టిన ఇరిగేషన్ అధికారులకు ఆక్రమణదారులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగి కాస్తంత ఉద్రిక్తత కూడా నెలకొంది. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో ఇరిగేషన్ అధికారులు ఆ ఆక్రమణలను అందులో చేపట్టిన నిర్మాణాలను తొలగించేస్తారు. ఈ సందర్భంగా పీబీసీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ శివకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పీబీసీ పంట కాలువ గట్టును ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది పూడ్చిపోవడం వల్ల ఆ చెరువుకు నీరు కూడా మొత్తం ఈ కర్ణం వీరబాబు అతను చెరువును కూడా పూడ్చి చేయడం జరిగింది. అందులో కట్టడాలు జరిగినప్పుడు అనాథ గారి కట్టడాలు జరిగినప్పుడు అవి కూల్చేయండి అని మనకి 6 నెలల క్రితం మన కంప్లైంట్ యువతల పర్సన్ ఆపోజిషన్ పర్సన్ కూడా ఇద్దరు మ్యూచువల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఏంటంటే ఇద్దరు కూడా పరిస్థితి చేసుకొని రెవెన్యూ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ పార్టీలు కూడా నేను నోటీసులు జారీ చేయడం జరిగింది. చేసిన తర్వాత అవతల పార్టీ అతనైతే మీరు వచ్చి నేను వచ్చి రిమూవ్ చేసేస్తానండి, నా అబ్జెక్షనబుల్ లేదు అన్నట్టుగా అతను మాకు లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇతను మాత్రం ఎన్నిసార్లు మేము వారానికి ఒకసారి మేము కాల్ చేసి చెప్తే ఏం పీక్కుంటావు పీక్కో, నేను ఏ విధంగా బుక్ చేయాలో ఆ విధంగా మేము బుక్ చేస్తాం అన్న విధంగా కూడా నన్ను బుక్ చేసి నన్ను ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము కాబట్టి నేను మర్యాదపూర్వకంగానే కన్సల్ట్ సర్పంచ్తోని పంచాయతీ సెక్రటరీతోని అండ్ ఎప్పుడు ఇంటిమేషన్ చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతుంది ఇష్యూ అది ఇదని పంచాయతీ సెక్రటరీ కూడా ఇక్కడ మాదాపురం పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్, చాలా అసభ్యంగా మాట్లాడతాడు. డిపార్ట్మెంట్ని కూడా చాలా వర్షంగా కూడా బయట ఎలాగా డిపార్ట్మెంట్ బుక్ చేద్దాము అన్న వీలో ఆలోచించి ఒకసారి అతను ప్రెజర్స్ పెట్టేస్తున్నానండి అంటే సర్వే అయిపోయిన తర్వాత నాకు వేరే నెంబర్ నుంచి 2000 ఫోన్పే చేశాడు. అది తెలియదు నాకు ఇప్పుడు స్టిల్ డేటెడ్ గారు ఎవరైతే చేశారనో తెలియదు. బట్ ఫోటో చూసిన తర్వాత ఎవరు చేశారనో తెలిస్తే ఇతనని తెలిసింది. ఆఫీస్ పిలిపించి నేను కేసు ఫైల్ చేస్తాను నీ మీద, ఒక ఎంప్లాయ్ నువ్వు డబ్బులు కట్టి మభ్య పెడుతున్నావు అన్నట్టుగా నేను అనేప్పటికీ డబ్బులు తీసుకోపోతే కొట్టేశాను, అతను పంపించి పారేశాను. అది జరిగిన స్టోరీ అమ్మ. ఇవాళ మిత్రం అంటే మా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మా రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన అనుమతుల ప్రకారంగా మా ఇరిగేషన్ నుంచి వాళ్ళ యొక్క అనుమతులతో మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. 24 సెంట్లు మేము స్వాధీనం పరుచుకుంటామండి మా డిపార్ట్మెంట్ నుంచి. అలాగే పక్కనే గంగాబాబు అన్న అతను కూడా ఆక్యుపేషన్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఎంతవరకు ఉందో అతను కూడా మేము రిమూవ్ చేసేసి మా సైట్ని మేము. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో నేషనల్ హాకీ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ పర్యవేక్షణలో ఘనంగా జరుగుతుందని కాకినాడ జిల్లా పీఈటీస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్ తెలియజేశారు. కాకినాడ జిల్లా పీఈటీస్ రవిరాజు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, వసతి, అదేవిధంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతిరోజు జాయింట్ కలెక్టర్ అధికారులతో మానిటరింగ్ చేస్తూ పరిశీలిస్తున్నారు. ఇందులో యువ క్రీడాకారులతో పాటు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులు రావడం జరిగిందని అన్నారు. 4వ రోజు చండీగఢ్ బెంగళూరు మ్యాచ్ జరగగా బెంగళూరు విన్ అయింది. డిస్టిక్ అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చిన పీడీలకు, పీఈటీలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రెస్టేజ్ ఇష్యూగా చెయ్యాలని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో పాటు జరిగింది. ముఖ్యంగా ఆ టోర్నమెంట్ గురించి మన చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారికి చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మా డిఎస్డిఓ గారు టోర్నమెంట్ స్థాయి ఇది, ఇలాగా ఆల్ ఇండియా సివిల్ సర్వీసు, దీనికి గవర్నర్ హోస్ట్ చేస్తారు, సీఎం స్థాయిలో ఇనాగ్రేషన్ ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో ప్రజెంటేషను, గ్రౌండ్కి కావాల్సిన ఫెసిలిటీస్, అకామిడేషను, పూర్తి స్థాయిలో మనకి కంటైనర్స్ లాంటివి వస్తే డ్రెస్సింగ్ రూమ్స్, రేపు రాబోయే రోజుల్లో కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఏ విధంగా మనకి ఫెసిలిటీస్ అది ఉపయోగపడతాయో పర్మనెంట్గా చేయిస్తే ఎలా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మన ఆర్గనైజర్స్కి చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. కోకనాడ కోస్టల్ క్లబ్కి సంబంధించి ఫౌండర్ అయినటువంటి రవిచంద్ర ప్రసాద్,
కోకనాడ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు బాజీ గారు కానీ గంగాధర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ విషయంలో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీ నుంచి క్వార్టర్ ఫైనల్స్, 27వ తేదీన సెమీఫైనల్స్, 28వ తేదీన ఫైనల్స్ మరియు థర్డ్ ప్లేస్ జరుగుతుంది. మరి 25 ఏళ్ళ నుంచి దాదాపు 50 సంవత్సరాలు 55-56 సంవత్సరాల వరకు కూడా చాలా ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఇండియాకి ఆడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నేషనల్స్లో మంచి స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏజ్ని కూడా లెక్క చేయకుండా ఫ్యాషన్గా వాళ్ళు ముఖ్యంగా చూడడం ఏంటంటే ఒక ఇనాగ్రేషన్ కార్యక్రమం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా అంత జరగనటువంటి చక్కటి ఆరంభం జరిగింది తెలియపరుస్తూ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మేము చాలా హాకీ క్రీడాకారులు కావచ్చు, హాకీ కోచ్లు కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎందుకంటే పీడీఎల్ 30 మందిని డెప్యుటేషన్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ని ఇచ్చారు, హాకీ ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మందిని డెప్యుటేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడంలో మరి కలెక్టర్ గారు కానీ, మా డిఎస్జీ గారు కానీ, ముఖ్యంగా జేసీ గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి వచ్చి రివ్యూ మీటింగ్లు వచ్చి ఆర్డీఓ గారు అకామిడేషన్ ఇలాగ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాకు అన్ని టీమ్స్ కలిపి సుమారు 45 నుంచి 50 టీములు పార్టిసిపేట్ చేసే పెద్ద టోర్నమెంటు హాకీ అంటే. ఇందులో ఒలింపియన్స్, అర్జున్ అవార్డీస్, అలాగే ఎక్స్ ఒలింపియన్స్, ప్రజెంట్ ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి ఆడుతున్న టోర్నమెంట్. ఒక రకంగా ఈ టోర్నమెంట్ చేయడం వల్ల జిల్లాలోన హాకీ మనం ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చేయగలం అని నిరూపించడానికి అన్నమాట ఇది ఒక ముఖ్యమైన టోర్నమెంట్. దీనికి జిల్లా కలెక్టర్ గారు 13 కమిటీలు వేశారు. ప్రతి కమిటీ కూడాను రాత్రి బావుల్లో అనమాట చక్కగా కార్యం చేస్తూ క్రీడాకారులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తుంది. అలాగే కలెక్టర్ గారి చొరవతోటి అలాగే వచ్చిన క్రీడాకారులందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి యాత్రా స్థలాలు కోరంగి కానీ, అన్నవరం కానీ, టెంపుల్స్ కానీ అన్ని కూడాను విజిట్ చేస్తున్నారు. సార్ ఆదేశాల మేరకు అక్కడ కూడా వాళ్ళు ఫ్రీగా దర్శనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ట్రాన్స్పోర్టేషన్ కూడాను మనం ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి క్రీడాకారుడు కూడాను ఇటువంటి టోర్నమెంట్ ఇలాగే జరిగితే నిజంగా చాలామందికి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం ఇన్ని ఫెసిలిటీస్ తోటి బస్ ట్రావెలింగ్, అలాగే ఫుడ్, వాళ్ళకి అనమాట అకామిడేషను, అలాగే వాళ్ళకి అనమాట ఏ రకమైనటువంటి సౌకర్యాలు అవసరం అన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ తీసుకొస్తుంది. దీనికి ముఖ్యంగా అనమాట జిల్లా హాకీ అసోసియేషన్ వారి యొక్క ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఎందుకంటే సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ అన్నీ కూడా ఇదివరకు దానికి కండక్ట్ చేశారు. మంచి సెటప్ ఉంది కాబట్టి మనం జిల్లా హాకీ అసోసియేషన్ రవిరాజ్ గారు, అలాగే రవిచంద్ర గారు, అలాగే వారి యొక్క సారథ్యం అనమాట డెఫినెట్గా మనం రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ మన మీట్స్ కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కూడాను భవిష్యత్తులో రావడానికి జిల్లా కలెక్టర్ గారు దానికి కూడా చొరవ తీసుకుంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి సిఎస్ఆర్ నుంచి శాంక్షన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మ్యాచెస్ కూడా చేయడం సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తూ ఇంతటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయానికి కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కంపెనీ చైర్మన్ ఆర్డీఓ గారు, అలాగే డిఎస్ఓ గారు. కరప మండలం వేములవాడ గ్రామంలో గ్రామదేవత అయినటువంటి ముసలమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహిస్తారు. గ్రామంలోని పంట పొలాల మధ్య శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. భక్తులందరూ అమ్మవారి అగ్నిగుండంపై నడిచి కోరిన కోరికలు తీర్చాలని కోరుకుంటారు. ఈ జాతర మహోత్సవానికి గ్రామంలోని ప్రజలతో పాటు అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 47వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం నాడు సర్వదోష నివారణ మరియు నాగపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఘనంగా సుమారు 3 గంటల పాటు అశ్లేష బలిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ కోశాధికారి ఆధ్యాత్మిక చింతన పరులు వై వెంకటేష్ మాట్లాడుతూ గురువారం నుండి వార్షికోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించబోతుందని, భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరారు. నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 9 రోజుల పాటు వాసుదేవాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ భద్రాచల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. త్రేతాయుగంలో శ్రీరాముని 14 ఏళ్ల వనవాసంలో పాదయాత్ర చేసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భాగ్యం పొందారని, ద్వాపర యుగంలో పాండవుల వనవాస పాదయాత్రతో ధర్మం నిలిచిందని, కలియుగంలో ఆది జగద్గురువులు చేసిన పాదయాత్రలను అనుసరించడం వలన 3 తరాల ప్రారబ్ధ కర్మల పరిహారం కలుగుతుందని భద్రాచల పాదయాత్రికుల గురుస్వామి
వాసుదేవ ఆచార్య ఉంగరాల వీరవెంకట సుబ్బారావు పేర్కొన్నారు. గత 8 నుండి 18 వరకు 9 రోజుల పాటు 200 మంది హనుమ దీక్షాపరులతో 14వ భద్రాచల రథోత్సవ పాదయాత్రను పూర్తి చేసిన సందర్భంగా భోగి గణపతిని దర్శించి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పట్టుశేష వస్త్రాలతో సత్కరించి శ్రీవారి జ్ఞాపకను అందజేశారు. దైవ సంకల్పంగా ఆధ్యాత్మిక ప్రముఖులు గల్లా సుబ్బారావు, ఉంగరాల సుబ్బారావు, గిడుతూరి వీరభద్రరావు, మున్నగు సీనియర్ సిటిజన్స్ ముగ్గురు ఏకోన్ముఖమై తొలుతుగా భోగి గణపతి పీఠంలో సత్సంకల్పం చేసి 2012 విజయనామ సంవత్సర మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలతో చేపట్టిన భద్రాచల పాదయాత్ర 14 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుపుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో శ్రీరామ ఆలయాలు నిర్మించడం శ్రీవారి వైభవంగా పీఠం చరిత్రలో నిలిచిన సువర్ణ అధ్యాయమని రమణరాజు పేర్కొన్నారు. ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళ వృత్తులు ఎందుకు బాగుండాలి, వాళ్ళ పిల్లలు గొప్ప ప్రయోజనం ఇవ్వాలి అనే ధ్యేయంతో ఈ ఆలయ నిర్మాణం, ఈ యొక్క పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. కేవలం పాదయాత్ర మానవుని ఉద్ధరించడానికి మాత్రమే ఈ పాదయాత్ర మేము 2012లో స్థాపించి ఈ సంవత్సరం 2025లో 14 సార్లు పూర్తి చేయగలిగాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమంతుడు వారు మా ముందు, మా వెనుక, మా పైన, మా కింద అన్నట్టుగా ప్రతి మా చుట్టూ తిరుగుతూ ఆయన గెంతులస్తూ మా చేత మమ్మల్ని నడిపించారు స్వామి. చాలా అద్భుతంగా గొప్పగా జరిగింది. ఇది 14వసారి 2012లో భోగి గణపతి స్వామి వారి ఆశీర్వాదంతో చేపట్టినటువంటి కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం కూడా భోగి గణపతి వారు ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి సంవత్సరం బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా బయలుదేరి 2025లో చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు 14వసారి. తర్వాత 9వసారి పాదయాత్ర పాదుకులు చేయించి శిరస్సు మీద పెట్టుకుని 150 మంది పాదుకులతో భద్రాచలం నడిచివేయండి. అక్కడ పాదుకా పట్టాభిషేకం చేయించి అందరి ఇళ్ళకే ఇవ్వడం జరిగింది. అలాగే 11వసారి వచ్చేటప్పటికి 14 లక్షలు పెట్టి దివ్యమైన రథం చేయించి ఆ రథాన్ని 4 సంవత్సరాల నుంచి రామనామంతో లాక్కుని పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఆలయం కట్టాం. రేపు మార్చి 3వ తారీఖున ఆలయం ప్రతిష్టాపన. అందరూ కూడా రావాల్సిందని ఈ వీడియో ముఖత కోరుకుంటా ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఆక్వాఫీడ్ బిజినెస్ లో 50% వాటా కలిగి 15,000 మందికి పైగా ఆక్వా రైతులకు దేశవ్యాప్తంగా 350 టెక్నికల్ టీమ్స్ తో అవంతి ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ సేవలు అందిస్తుందని సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి తెలిపారు. కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ లో అవంతి ఫీడ్స్ ఆధ్వర్యంలో టెక్నికల్ సెమినార్ జరిగింది. కార్యక్రమానికి అవంతి ఫీడ్స్ టెక్నికల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస మహంతి అధ్యక్షత వహించగా సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి ముఖ్య అతిథిగాను పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి వచ్చిన ఆక్వా టెక్నికల్ ఎక్స్పర్ట్ అవంతి ఆక్వా ఫీడ్స్ సంస్థ టెక్నికల్ టీం రైతులు, డీలర్స్కు అవంతి ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ అందిస్తున్న ఉత్పాదనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జీఎం పరేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ అవంతి ఆక్వా ఫీడ్స్ను ఉపయోగించడం ద్వారా పంటకు ఎలాంటి జబ్బులు సోకకుండా తక్కువ ఫీడ్తో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రీజనల్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి, కాకినాడ ఏరియా మేనేజర్ సాంబశివయ్య, ఏరియా మేనేజర్ కన్నం నాయుడు, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఆక్వా రైతులు, ఆక్వా ఫీడ్ డీలర్స్ పాల్గొన్నారు. అదొక ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే కొన్ని డిజీజెస్ వచ్చినప్పుడు మనం కొన్ని యాజమాన్య పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. సేమ్ గతంలాగా కాంట్రిబ్యూషన్ చేసి, డ్రై చేసి, ల్యాండింగ్ చేసి, దుక్కుదని క్లోరినేషన్ చేసి, స్టీల్ టాకింగ్ చేయడం అది బేసిక్సే. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ ఏ రకంగా వాటిలో pHతో పాటు మినరల్స్ ఎలాగా దానికి మనం ప్రొఫైలింగ్ చేయాలి. తర్వాత ఈ మధ్యలో ఈ వైట్ మసిల్ డిసీజెస్ అదొకటి కూడా చాలా ఎక్కువగా, ఈ వైట్ గట్తో పాటు వైట్ మసల్ అనేది కొత్తగా బాగా ఎక్కువగా ఏరియా చాలా ఏరియాలో మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఫార్మర్స్ దానివల్ల కూడా చాలా నష్టపోతాం. సో దానికి యాజమాన్యంలో మనం ఏం మార్పులు తీసుకుంటే సక్సెస్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టెక్నికల్ సెమినార్స్ అన్ని కూడా మీరు విని, అంటే మేము అలాంటి కంపెనీ అవంతి కంపెనీ ఎవ్రీ ఇయర్, ఇప్పుడు అని కాదు లాస్ట్ 10-15 years నుంచి మీకు తెలుసుంటుంది. మా టీము ఇక్కడ డిఎస్ఎన్ కానీ సాంబశివ కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు మీటింగ్స్ చేస్తున్నారు. చిన్న మీటింగ్స్, పెద్ద మీటింగ్స్, ఇలాంటి ఈరోజు పెద్ద మీటింగ్, అలాంటి విలేజ్ వైజ్ కూడా స్మాల్ మీటింగ్స్ సంవత్సరం 2 సార్లు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మన కొత్త డిసీజెస్లో ఏ రకంగా మన ఫేస్ చేసుకోవచ్చు, వ్యాధిని ఏ రకంగా అధిగమించవచ్చు, అవన్నీ కూడా సజెషన్స్ ఇస్తుంటాము కూడా. సో ఫార్మర్స్ దయచి దీన్ని ఈ అమూల్యమైన సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే అతను చాలా బిజీ పర్సన్, అతను థాయిలాండ్ నుంచి వచ్చే ప్రత్యేకంగా ఈరోజు మీకు ఈ సందేశాన్ని ఇవ్వాలి. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ ఏ రకంగా డిసీజెస్ వచ్చి వరల్డ్ వైడ్గా కొత్త డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, కొన్ని రాబోయే డిసీజెస్ కూడా దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి.
ఈరోజు ఈ డిసీజ్ మనం ఇదివరకు వైస్ పట్టు వచ్చింది, తర్వాత రన్నింగ్ మోటాలిటీ, వైట్ గట్, అలాగా ఒక్కొక్క డిసీజెస్ ఈహెచ్పి, ఇలా కొత్త డిసీజెస్ రావడం అనేది ఇది మనకి కామన్. సో ప్రపంచవ్యాప్తంగా కొత్త మనం ఈరోజు కాకినాడలో టెక్నికల్ సెమినార్ రైతులకోసం అరేంజ్ చేసావు. ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవంతి ఫీడ్స్ ఒక ప్రీమియం షిమ్ ఫీడ్ కంపెనీ, ఇండియాలో లిస్టెడ్ కంపెనీ, ఇండియాలో దాదాపు 50% మార్కెట్ షేర్ ఉన్న ఫీడ్ కంపెనీ. మన దగ్గర 15,000+ రైతులు ఉన్నారు. సో మనం ఎవ్రీ ఇయర్ మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రైతులకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, రైతులు ఇప్పుడు వైబ్రియో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిజీజ్ ఎక్కువ అవుతుంది, సక్సెస్ రేట్ తగ్గుతూ ఉన్నాయి. అందుకే టెక్నికల్ అడ్వైస్ ఇచ్చి రైతులను సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాగే మన రైతులను అన్ని సిటీస్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర దాదాపు 350 మంది టెక్నికల్ టీమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాం. సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మన అందరూ రైతులకి వాళ్ళ ద్వారాను కూడా మెసేజ్ పెడతా ఉంటాం. ఇలాగున్న మనం ఇది వల్ల మనకేమవుతుందంటే రైతులకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, డిజీజ్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వచ్చిన మిస్టర్ ఏకనంత్ మన జాయింట్ వెంచర్ పార్ట్నర్ థాయిలాండ్ నుంచి వచ్చారు. ఆయన థాయిలాండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు మన దాదాపు 600 మంది రైతులు వచ్చారు. వాళ్ళకి అందరూ టెక్నికల్ సెమినార్ చేస్తూ ఉన్నారు. మన ఇక్కడ ఉన్న టెక్నికల్ టీం అది సపోర్ట్ చేసి అన్ని రైతులను పిలిచి ఈరోజు సాయంకాలం ఈ మీటింగ్ పెట్టావు. అవంతి ఫీడ్స్ మనం ఫీడ్ తక్కువ యూస్ చేసి హైయెస్ట్ అవుట్పుట్ వచ్చి ఫార్మర్కి ప్రాఫిటబుల్ పెంచుతూ ఉన్నాం. మనం టెక్నికలీ సుపీరియర్ ఫీడ్ కంపేర్ టు అదర్ కంపెనీ. సో అందుకే మనం ఇండియాలో 50% మార్కెట్ షేర్ మన దగ్గర ఉంది. మన రైతులు ఎప్పుడూ నష్టపోరు, ఎందుకంటే మన క్వాలిటీ మంచిగా ఉంటుంది. మన నాన్ యాంటీబయాటిక్ రెసిడీ ఉన్న ఫీడ్ ఇస్తూ ఉన్నాం. సో రైతులు సేఫ్గా ఉంటారు అనే కల్చర్ కూడా బాగా సక్సెస్ అవుతాం. సో ఈ సెమినారు అందరూ జాగ్రత్తగా విని ఈ టెక్నికల్ సెమినార్ని సక్సెస్ చేస్తారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రచారం. కరప మండలంలో పలు గ్రామాల్లో పర్యటన. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం. మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు. పశు సంచార వాహనాల సిబ్బంది తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.